ఒక ఎమ్మెల్సీ గురించి మాట్లాడే ముందు ఆ ఎమ్మెల్సీ ఏ సందర్భంలో ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాడో తెలుసుకుని అది ఇప్పుడు దానికి అది సందర్భం ఉందో లేదో అన్వయించి మాట్లాడితే అర్థం ఉంటుంది. ఆబ్వియస్లీ మీకేం తెలియదు కాబట్టి ఏదైనా మాట్లాడేస్తారు కాబట్టి అందులో మీరు కాంగ్రెస్ పార్టీని పంచలోడ తీస్తాంతాం అన్న దగ్గర ఇదిటిది అనుకునే లోపుగా మీ అన్నయ్య గారు తీసుకెళ్ళి అక్కడే జహాపన అని పార్టీలో విలీనం చేసేసిన తర్వాత ఇవాళ బీజేపీ స్క్రిప్ట్ ప్రకారం మీ అన్నదమ్ములు ముగ్గురు ఒకరి కోసం ఒకరు అన్నదమ్ములు శివాల సినిమా మాకు చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఇక్కడ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మీరుంటూ ఏం చేయాలో తెలియక ఏదో కాంగ్రెస్ పార్టీని ఏదో అనేస్తే ఉనికి అనుకుంటే మీది ప్రాంతీయ పార్టీ, అందులో సబ్ ప్రాంతీయ పార్టీ కింద ఆంధ్రప్రదేశ్లో ఉంటూ ఒక ప్రాంతీయ పార్టీ ఆచ్ఛేదంతో కాలక్షేపం చేస్తున్న జనసేన పార్టీ. అంచేత మీరేదో ఓవర్ యాక్షన్ చేసేస్తూ మొత్తం జాతీయ స్థాయిలో మీకు ఏదో ఒకప్పుడు సార్వభౌమత్వం తర్వాత ఏం ఆడేవారు మీకే తెలియదు కాబట్టి ఆ ప్రాతిపదిక మంది ఇప్పుడు ఏదో సార్వభౌమత్వం జ్ఞాపకం వచ్చి దేశంకి ఏదో అన్న దగ్గర 5 రోజులు 6 రోజులు అయింది అది ఘటన జరిగి ఇప్పటికి దిక్కులే ప్రధానమంత్రి స్థాయిలో డెసిషన్ తీసుకోవడానికి. అలాంటి దగ్గర మీరు కూడా ఏదో డెసిషన్ మేకర్లా మాడితే ఇక్కడ తెలంగాణ నుంచి ఒక ఎంపీ మొహం ఈడ్చిన సందర్భం ఒకటి గమనిస్తే వాస్తవానికి దగ్గరగా మనం ఉంటే నిజంగా దేశభక్తి అన్నది నిగూఢంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవడు వంతు సాయం చేయడానికి వాడు ప్రతి నిమిషం ఎదురు చూస్తున్నట్టు ఎలా అన్న దగ్గర. ఎందుకంటే మన అదృష్టంకో దురదృష్టంకో మీ బీజేపీ గవర్నమెంట్ ధర్మం అని ఆర్మీ రిక్రూట్మెంట్ కూడా అవట్లేదు. మా జనరల్ బక్షి గారు చెప్పినట్టు ఎవడైనా కొంచెం సాహసోపేతాలు చేసుకుందాం అని జాయిన్ అవుదాం అనుకున్నా సరే ప్రాణాలు పనంగా పెట్టి రిక్రూట్మెంట్ జరగట్లే. 185,000 మంది కరోనా ఎక్స్క్యూజ్తో రిక్రూట్మెంట్ అయిపోయి అగ్నిపథ వీరులు ఏవో పేర్లు పెట్టి 180,000 మంది రిక్రూట్మెంట్ కావాలి. సో ఇవన్నీ గమనిస్తున్నప్పుడు ప్రాథమిక రాజకీయ అవగాహన చాలా ఇంపార్టెంట్. పెద్దానికి త్రివిక్రమ్ స్క్రిప్ట్తో ఏది పడితే అది మాట్లాడేస్తాం అంటే కొన్ని యాప్ట్ అవ్వవు. ఓకే, అద్దంకి దయాకర్ అనే వ్యక్తి ఎమ్మెల్సీగా ఎప్పుడు మాట్లాడాడు అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఆ సందర్భం ఏంటన్నది 1947 పార్టీషన్ 1948లో పార్టీషన్ అవ్వక మునుపు దాకా పాకిస్తాన్ కూడా ప్రేమించేంత ఎవరెందుకు మీరు బాగా భజించేస్తున్న బీజేపీలో అద్వానీ గారు లావర్లోనే పుట్టాడు. చీరలు చారులు మీరు ఎక్కువగా అమితంగా గౌరవించి 56 ఇంచుల ఛాతీ ఉన్న ధీరుడు వీరుడు కూడా చీర పట్టుకుని ఎవరికి చెప్పబెట్టకుండా ఇల్లు వచ్చిన ఉదంతాలు కూడా ఉన్నాయి. చేత దయించి పాకిస్తాన్ అనే పెద్ద బూచిని చూపిస్తూ 11 ఏళ్ళు పెట్టి కాలక్షేపం చేస్తున్న ఎన్డీఏలో మీరు కూడా పార్టీని పాస్ లేనందుకు ఇప్పుడు ఆ స్క్రిప్ట్ని ఆకలించుకుని మాట్లాడేద్దాం అనుకుంటే గత కాంగ్రెస్లో పంచరోడ తీసుకోవడం అనే దగ్గర భావావేశాలకు గురి 2014లో పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి పనికాహార పథకం 2019-24లో స్వతంత్ర ప్రతిపత్తిని ప్రదర్శించిన తర్వాత కూడా నిస్సహాయ స్థితిలో ఈ రోజుకి కూడా 6% దాటని పార్టీ ఔదార్యం వెసెస్ సబ్ రీజనల్ పార్టీ కింద ప్రస్థానంతో పేరుకి మాత్రం అలంకారప్రాయమైన డిప్యూటీ సీఎం మన దగ్గర ఒకసారి గుడిమెట్లు గడుగుతూ ఒకసారి గుడిమెట్లు